మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా? ఎవరైనా ఎందుకు ఏ చర్యలు తీసుకోవటం లేదు? 2000 మంది రోడ్డున పడ్డారు అంటే 2000 మందికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలైతే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా, మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నారు. నిజమేనా? పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా? వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా? వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కదా. మా రక్తం ఇక్కడ ఉంది, మా శ్రమ ఇక్కడ ఉంది, మా పూర్వీకుల బోన్స్ ఇక్కడ ఉన్నాయి, దే ఆర్ బరీడ్ హియర్. మరి అలాంటప్పుడు మేము మళ్ళీ భూమి అడగటం లేదు, డబ్బు అడగటం లేదు, కనీసం ఉద్యోగాలు చేసుకొనివ్వండి అంటే కనీసం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వకుండా అకారణంగా ఏ కారణము చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. 2000 మందిని తీసేశారు, ఇంకో 3000 మందిని తీయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా అన్యాయం.